తుక్లక్ అన్నాడు. అంటే ఇంకా రాజధాని 75 ఎకరాల్లో ఉన్నది పిచ్చి తుక్లక్ అన్నాడు. అంటే వీళ్ళకు ఏమైపోతుందంటే, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా లింగమనేని గారికి, రేణుకా చౌదరి గారు ఎందుకు ఈ కమరావతి గురించి ప్రశ్నించారు? ఆమెకేమి సంబంధం ఉంది ఇప్పుడు చెప్పమనండి ఆయన సూటిగా. ఆమెకేమి సంబంధం ఉందని మాట్లాడతారు? కాబట్టి ఆగండి కొంచెంసేపు కొంచెంసేపు ఏం చెప్తున్నా, ఆగండి. మీరు మాట్లాడద్దండి, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడండి. ఏదో చాలా పెద్ద మేధావులు కాదు మాట్లాడారు ఇంతకుముందు. మీరు ఏం సంబంధము? భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేని గురించైనా మాట్లాడే హక్కు, స్వతంత్రము మనకు భారత రాజ్యాంగం కల్పించింది. దానికి మీరు మాట్లాడేటువంటి మూసిపెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తప్పు. మీ అభిప్రాయాన్ని మీరు వెల్లడించండి, ఎవరికి తప్పు లేదు, ఏమీ మాట్లాడడం లేదు. కానీ మాడభూషి శ్రీధర్ గారు చెప్పింది తప్పు అనడము నేను ఖండిస్తున్నా. మీరు చూసుకోండి. తప్పంటే ఎవరైనా రాజకీయ నాయకులు చూసుకుంటారు, రాజధాని ఎక్కడ ఉండాలా అని ఇంతకుముందు చెప్పారు వారు మాట్లాడుతూ. 50,000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. తెచ్చిండేది 63,000 కోట్లు, వాడిండేది 8,000 కోట్లు, దోచిపెట్టుకున్నది మిగతాదంతా. దానికి సమాధానం చెప్పండి. ఇంతవరకు వాడిండేది 8,000 కోట్లే, రాజధానికి మాత్రం